2, 3 స్టార్ట్. ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తర ఆనాడు వెలిసింది ఈ లోకన చిమ్మ చీకటిలోన నిన్నొక తారగా వెలగమని పాఠం చెబుతోంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంగా మారాలంటుంది. క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలండి. వరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాల క్రీస్తు జన్మదినాన ఈ లోకన సింహ చీకటిలోన ఇంటి మీద వెలిగే తారలా ఉండిపోతే లాభం. వీధిలోన నిలిపే స్టార్లా ఎండిపోతే లాభం. గాలిలోన కట్టే మేడల కూలిపోతే లాభం. నీటిలోన మునిగే గోడల బద్దలైతే లాభం. ఏడాదికొకసారి వెలిగి ఆరిపోతావా? నిరంతరం వెలిగే జ్యోతిలాగా మారవా? లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా? మరణం వరకు నమ్మకముగా ఉండవా? జీవవాక్యమును చేత పట్టి లోకమందు వెలగవా? ఆకాశాల జన్మదినాన ఈ లోకన చిమ్మ చీకటిలోన గాలి వదరాని చోటులో దీపముండి లాభం. ఎట కన్ను లేని మనిషిలో ఊపిరుండి లాభం. నూనెల కారిన దివిటితో సిద్ధపడి లాభం. చీకటిగా మారిన వెలుగుతో దేవుడికి లాభం. నీతి మార్గమున వెలిగే అనేకులకు చెప్పుదుగా. ఆకాశ మండలంలో జ్యోతి వలె ఉంటావా? రాజువైన యాచకునిగా సమూహములో కనబడవా? ఆశ్చర్యకరమైన వెలుగులోన నిలబడవా? క్రీస్తును పోలి బతికి చివరి వరకు ప్రకాశించవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తార ఆనాడు వెలసింది ఈ లోకన చిమ్మ చీకటిలోన. నిన్నొక తారగా వెలగమని పాఠం చెబుతోంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంగా మారాలంటుంది. క్రీస్తు అయితే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలండి. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన